అంటే మనిషి విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఉన్నప్పుడు తెలియదట. ఇప్పుడు కేసీఆర్ సాబ్ పోయినాక ఇప్పుడు అందరూ అయ్యో ఆయనే బాగుండే, పెద్ద మనిషి మంచిగుండే అని ఇప్పుడు ఒక్కరు అది చేస్తురట. నిజమా కాదా? ఇవాళ ఇక్కడ అక్క చెల్లెలు ఇంతమంది ఉన్నారు, ఇలా తెలుగు రానోళ్ళు ఉన్నారు ఎవరన్నా? అంటే ఈ బీహార్ వాళ్ళు ఉంటారు కదా ఉన్నారా? सर लास्ट में एक 5 मिनट में हिंदी में बात करता हूँ, पहले तो तेलुगु में बात कर लेता हूँ, लास्ट में आपको समझाने के लिए एक 5 मिनट हिंदी में बात करता हूँ. ఎలక్షన్లు వచ్చింది, ఎవరిని గెలిపించుకోవాలి సార్? అందరు వస్తారు, కాంగ్రెస్ వాడు వస్తాడు, పువ్వు గుర్తోడు వస్తాడు, మన కారు గుర్తు, మన బీఆర్ఎస్ కూడా వచ్చి మిమ్మల్ని అడుగుతాం. మనం ఎవరికి వేయాలి? మనకు మంచి చేసే వాళ్లకు, మన కాళ్ళ చేతులలో అందుబాటులో ఉండే వాళ్లకు, మన భవిష్యత్తు బాగా చూసుకుంటే వాళ్ళకు ఓటేసుకోవాలి. కొందరు మాటలు చెప్పేటోళ్ళు ఉంటారు, కొందరు పని చేసేటోళ్ళు ఉంటారు. ఎందుకు తులం బంగారం ఇయ్యలే, 4000 పెన్షన్ ఇయ్యలే, మీదికెళ్ళి పోటీ చేసేవాడు 3 పార్టీలు మారుతాడు, ఎప్పుడు ఇల్లు కొడతాడో తెలియదు కమలాకరావు. మరి నమ్ముండ్రి, నమ్మినట్టు యాక్టింగ్ ఏం తప్పులేదు. బాబాజీ సోదరులు మీరు అందరి జాతర చెప్తారు, మీరు అందరి గురించి మంచిగా చెప్తారు, మరి మంచిగా మిమ్మల్ని అందరు నమ్ముతారు, మంచిగా అందరు నమ్మిండ్రి, తాత్పరంగా ఉత్సవెట్టుండి ఏం చేయాలో చేయండి. మళ్ళా కేసీఆర్ సార్ వస్తేనే తెలంగాణ మంచిగా అవుతుంది. ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడు ఉండాలి, ఢిల్లీోడు కాదు. కాంగ్రెస్ వాడు ఢిల్లీోడే, బీజేపీ వాడు ఢిల్లీోడు అండి. కమలాకర్రావు ఢిల్లీోడు కాదు, జంపరాజ్ ఢిల్లీోడు కాదు, వాళ్ళు మనోళ్ళే గాని అసలు మీద పైన వాళ్ళు ఢిల్లీ. కాబట్టి ఎట్టి పనికైనా మట్టి పనికైనా మన తెలంగాణ ఉండాలి, మన కేసీఆర్ ఉండాలి. అటు దయచేసి మరి 11వ తారీఖు ఎలక్షన్ ఉన్నది.